చాలా రోజుల తర్వాత చికెన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు వాష్ చేస్తున్నాను. చికెన్ వాష్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఉప్పు, పసుపు, కారం వేసాను. కలుపుకొని మనము పెట్టి ఒక అరగంట ఉంచి తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు వేసాను. గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆయిల్ వేసాను, హీట్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేద్దాము. మంచి స్మెల్ వస్తుంది. చక్కలా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఇప్పుడు చికెన్ని వేసేసుకుందాం. చికెన్ని ఆయిల్లో బాగా కుక్ అవనిచ్చి తర్వాత టమోటోలు యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనము ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసాం కదా. ముక్క ఆయిల్లో వేగి మసాలా అంతా ముక్కకు పడుతుందండి. ఇప్పుడు ఈ టైంలో మనము టమోటోలను వేసుకుందాం. ఫ్రెండ్స్, టమాటో చక్కగా మగ్గింది. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాం. కొంతసేపు కర్రీ రెడీ అవుతుంది. కొంచెంసేపు అవి సర్వ్ చేసుకోవటమే. లాస్ట్లో మనము కొంచెం ధనియాల పొడి చల్లుకుంటే బాగుంటుంది. ఈ సండే మీరేం వండుకుంటున్నారో కామెంట్ చేయండి.